వీక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. అభివృద్ధి పథకాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. చిత్తూరు జిల్లా ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ గ్రౌండ్స్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీవిఎన్ మణికంఠ చందలు ఐపీఎస్ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. సూర్యాపేట రూరల్ మండలం కెటి అన్నారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల ప్రారంభోత్సవానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం పలికిన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు, పీసీసీ సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 4 అభివృద్ది పథకాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. ఆయన మాట్లాడి గత 10 సంవత్సరాలుగా గత పాలకుల కల్లబల్లి మాటలతో కాలయాపన కారణంగా మరుగున పడ్డ అభివృద్దిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరుగులు పెడుతోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జైతాపూర్ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు సొంత లాభాల కోసం పనిచేశారని, ప్రస్తుతం అభివృద్ది పనులు చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉంటుందని, ఇక్కడ అవినీతికి తావు లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ అభివృద్ది విషయంలో వెనుకడుగు వేసేది లేదని అన్నారు. జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో నీతి నిజాయితీగా ఉండేవారిని గెలిపించుకోవాలన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే తాను వారితో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు.
అనంతరం లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ అనుబంధ సంస్థల సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ చౌదరి, నాయకులు శంకర్ నాయుడు, బంజ కామప్ప, మచ్కూరి గంగాధర్, బాపునగర్ లింగం, భాస్కర్ రెడ్డి, మైనం ప్రతాప్ రెడ్డి, ప్రమిళ, పద్మ, సూరిబాబు తదితరులు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ అని ఏం కట్టనీయకుండా 10 సంవత్సరాల నుంచి చిన్న వాళ్లకు ఒక ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు ఉండే వాళ్ళు మనకు కనీసం ఇల్లుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఏదో 1 లక్ష 2 లక్షలు ఇవ్వకుండా కనీసం 400 స్క్వేర్ ఫీట్లు కట్టుకుని వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఒక ఇల్లు సంక్షేమ. అదేవిధంగా నిరుపేదలు భూమి లేని వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వ్యవసాయం పని లేనప్పుడు వాళ్ళకు పని కల్పించాలి అన్న ఉద్దేశంతో పెట్టిన దాన్ని గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోకుండా వాళ్ళకు పని కల్పించుకుంటూ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు ఒక్క తెల్ల కార్డు ఇవ్వక బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా కార్డ్స్ ఇస్తా ఉన్నారు. కార్డ్స్ కూడా గతంలో లెక్క దొడ్డు బియ్యం కాదు, అన్ని సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కష్టపడి పంట పండించిన వాళ్ళకు కూడా రైతు భరోసా కింద కూడా ఎకరానికి 12,000 ఇస్తా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంలో ఈరోజు ఎడపల్లి మండల్ జైతాపూర్ గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండండి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అవి కూడా అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం. ఎక్కడైనా హాస్పిటల్ పోతే కూడా చాలా నా దగ్గరకు వస్తా ఉన్నాయి. ఆ ఫైల్స్ కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. దానికి కూడా చెక్కులు వస్తా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మన కష్టాలు ఉన్నప్పుడు కష్టాలతో పాల్గొనడానికి ఏ విధంగా సాయం చేస్తే మీకు బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్ గారికి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ప్రిన్సిపల్ యూసుఫ్ హుస్సేన్ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డును ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఉన్నతాధికారులను ఉత్తమ ప్రిన్సిపల్ గా ఎంపిక చేసి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఆయన్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ప్రిన్సిపల్ యూసుఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో చిత్తశుద్దిగా వ్యవహరించి నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరి సహకారం వల్లనే తనకు ఈ గుర్తింపులు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన ఇంటర్మీడియట్ విద్యా జిల్లా ఉన్నతాధికారులకు, అధ్యాపకులకు, ప్రిన్సిపాళ్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ధర్మపురం గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సీఎంఆర్ఎఫ్ ధర్మపురం గ్రామానికి చెందిన ఎల్లముల నవీన్ సీఎంఆర్ఎఫ్ సహాయం. నవీన్ కొడుకు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కొరకు వారి ఆదేశాల మేరకు సీఎంఆర్ రిలీఫ్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ కృషి ఫలితం చేసినటువంటి మన మల్లేశం గారు మరి వెంకటేష్ వారి కృషి వల్ల వీరికి 21,000 రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుంచి అందజేయటం జరుగుతుంది. కార్మికులకు సెలవు దినం ప్రకటించకుండా పని చేయించుకుంటూ కనీసం జెండావిష్కరణ చేయకుండా ఎందుకు ఎగరేయలేదని అడగ్గా ఆగస్టు 15 తప్ప జనవరి 26 మాకు తెలీదు, మేము చేయమని పొందలేని సమాధానం ఇన్ఛార్జ్ సురేష్ రెడ్డి చెప్పడం జరిగింది. వెంటనే బీజేపీ నాయకులు కార్మికులతో పనులు బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిటి సందీప్, ఎక్స్ ఎంపీపీ మండల అధ్యక్షుడు గుదే మధుసూదన్ యాదవ్ మరియు మండల నాయకులు పాల్గొని పనులు బంద్ చేయడం జరిగింది. ఆగస్టు రాజ్యాంగంలో మనం ఉన్నాం, కార్మికులందరూ పనిచేస్తున్నారు. ఏది కాగట్లేదు, చట్టానికి మన వ్యతిరేకం కాదు, అందరి పద్ధతికి మన వ్యతిరేకము కాదు. పనిచేస్తున్నారు. కనీసం అంబేద్కర్ ఫోటో పెట్టి కూడా మీరు కాదు, ఒక ఇదేని కాదు కానీ అందరినీ గౌరవించే వాళ్ళమే, అందరినీ మీలాగా మేము కూడా పౌరులమే కదా. పౌరులైతే మరి ఇది మాత్రం మేము ఆగస్టు 10 చేస్తాం. ఏమంటున్నారా ఎవరు చెప్పరు, ఎలా చేసుకుంటాము పండగ మనం ఎదురుకుంటుంది కదా, అందరి భావాల్లో ఉంటుంది, మనందరి మనసులో ఉంటుంది, మనందరం దానికి గర్వంగా కూడా ఫీల్ అవుతాం బాగా. ఏ తమ్ముడా ఇది అనేది మేము ఆగస్టు 15 రోజు బ్రహ్మాండంగా చేస్తాం, ఫస్ట్ క్లాస్ గా చేస్తాం. మీ మాటనే కరెక్ట్ కాదు. ఈ రోజు మీరు అవమానించినట్టు, ఈ రోజు మీరు మీ కంపెనీ మీరు అవమానించినట్టు ఇక్కడ జెండా ఎగరేసుకోవడం. నువ్వు ఇంతకుముందు ఇక్కడున్న అబ్బాయి కదా. అవును, నేను ఒక ఎస్సీని మాట్లాడుతున్నాను. నేను ఒక ఎస్సీ దళితని, గౌరవంగా ఎప్పుడైనా జెండా ఎగిరేయాలి. అంబేద్కర్ రాజ్యాంగానికి వచ్చిన రోజు ఈ రోజు జెండా ఎగిరేయాలి. మీరు ఖచ్చితంగా జెండా ఎగిరేయాలి. మేము కొట్లాడతాం, అంబేద్కర్ అవమానించిన రోజు మీరు, ఈ రోజు అంబేద్కర్ అవమానిస్తున్నారు మీరు. జెండా ఎగిరేయాలి. ఈ రోజు జనవరి 26 జెండా ఎగిరేయాలి. నా ఏజ్ 26 సంవత్సరాలు. జెండా ఎగిరే కారణం కనిపించింది ఇక్కడ కనిపించింది. మీ పరిశ్రమ కాదు, కాకపోతే మీరు జెండా ఎగిరేయాలి. అనుభవం ఉన్న జెండా బుద్ధి ఎగిరేయాలి. కులం కాదు, అంబేద్కర్ అవమానించిన రోజు జెండా ఎగిరేపోవడం కారణం అంబేద్కర్ అవమానించారు. అంబేద్కర్ అవమానించారు. జెండా ఎగిరేయండి మీరు అక్కడ, జెండా ఎగిరేయండి అక్కడ, జెండా ఎగిరేయండి అక్కడ, మీరు జెండా ఎగిరేయండి. నువ్వు పోరుకట్టడం జెండా ఎగిరాలి అక్కడ. మీరు ఎట్లా చెప్తున్నారు అది? అంటే ఇది కాదు, ఇది కాదు, నీతో కాదు. మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు ఇక్కడ. అంబేద్కర్ అవమానిస్తున్నారు ఈ రోజు మీరు నిర్లక్ష్యంగా. నీతో మాట్లాడాను సార్, వచ్చింది. ప్రజా సంక్షేమమే నా సంకల్పం, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుదాం, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. చిలుక మధుసూదన్ రెడ్డి, చైర్మన్ గడ్డి అన్నారం, వ్యవసాయ మార్కెట్ కమిటీ.
రోజు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేసిన శ్రీ ఎస్పీ పోలీస్ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంచిన ఎస్పీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.